ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో చాలా గొడవలు ఉండొచ్చు, కానీ మర్డర్స్ దాకా వెళ్తున్నాయి. పిల్లలు కూడా అంతే. తల్లిని చంపింది మొన్న ఒక 10th క్లాస్ అమ్మాయి, తండ్రి కూడా పిల్లల్ని చంపుతున్నాడు. అసలు నాకు వినడానికి కూడా ఇష్టం లేని సబ్జెక్ట్ ఇది. ఎమోషనల్ బాండింగ్ కొలాప్స్ అవ్వటం వల్ల వచ్చిన ప్రక్రియలే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరినొకరు బాధ వినకపోవడము, చెప్పినా అర్థం చేసుకోకపోవడము, ఎమోషనల్ అవైలబిలిటీ లేకపోవటము, డిస్రెస్పెక్ట్ తీసేయటము. సో మెనీ ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. లిటరలీ అసలు ఏజ్ తో సంబంధం లేకుండా, రిలేషన్ తో సంబంధం లేకుండా బయట ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. పాథటిక్. సీరియస్లీ ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో చాలా గొడవలు ఉండొచ్చు, కానీ మర్డర్స్ దాకా వెళ్తున్నాయి. ఓకే, వైఫ్ హస్బెండ్ ని చంపుతుంది, హస్బెండ్ వైఫ్ ని చంపుతుంది. పిల్లలు కూడా అంతే. తల్లిని చంపింది మొన్న ఒక 10th క్లాస్ అమ్మాయి, తల్లి కూడా పిల్లల్ని చంపుతుంది, తండ్రి కూడా పిల్లల్ని చంపుతుంది. అసలు నాకు వినడానికి కూడా ఇష్టం లేని సబ్జెక్ట్ ఇది. ఇంకా మాట్లాడడాన్ని యూ జస్ట్ లైక్ ఐ కాంట్ అవాయిడ్ అని నేను ఇప్పుడు ఐ హావ్ టు టాక్. బట్ వన్ థింగ్ ఏంటంటే, వాట్ ఎవర్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మోరల్ వాల్యూస్ కొలాప్స్ ఇన్ ద సొసైటీ. ఇట్స్ ద కొలాప్స్ ఆఫ్ ఎమోషన్స్. ఎమోషనల్ బాండింగ్ కొలాప్స్ అవ్వటం వల్ల వచ్చిన ప్రక్రియలే ఇవన్నీ జరుగుతున్నాయి. నాట్ ఫీలింగ్ నాట్ హర్డ్, ఒకరినొకరు బాధ వినకపోవడము, చెప్పినా అర్థం చేసుకోకపోవడము, ఎమోషనల్ అవైలబిలిటీ లేకపోవటము, తర్వాత డిస్రెస్పెక్ట్ తీసేయటము, లేకపోతే ప్రియారిటీ అంటే మ్యానిపులేట్ చేసి పెళ్లిళ్ళు చేయటము, ఆస్తుల కోసం పెళ్లిళ్ళు చేయటము. ఇంకా కొంతమంది ఈ టీవీలలో మీడియాలలో వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ చూసి ఇప్పుడు ఒక లవ్ ని కూడా చాలా రోజీగా ఇప్పుడు ఇట్లా ఎమోషనల్ లీగల్ గా పెట్టుకొని వేరే వైఫ్ ని వదిలిపెట్టి వచ్చే వాళ్ళని చాలా లైమ్ లైట్ లో చూపించడము. దిస్ ఆల్ థింగ్ ఈజ్ మేకింగ్ కొన్ని రోజులైనాక మర్చిపోతారులే. ఎస్, బట్ యూ నీడ్ టు నో ఎమోషనలీ ఎంపవర్డ్. ఇప్పుడు బేసికల్ గా 2 రకాలు ఉంటుందిరా. ఎంపవర్డ్ రియాక్షన్ వర్సెస్ ఎమోషనల్ రెస్పాన్స్. నువ్వు ఎంపవర్డ్ రెస్పాన్స్ ఇవ్వడం కరెక్ట్, ఎమోషనల్ గా రియాక్ట్ అయినామంటే తప్పులు చేస్తాం. ఎమోషన్స్ ఉన్నప్పుడు నాకు ఈ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ వెరీ లో. ఐ ఫస్ట్ టైం వెరీ రేర్లీ ఐ పోస్ట్పోన్ మై ఇంటర్వ్యూస్. ఐ పోస్ట్పోన్డ్ యువర్ ఇంటర్వ్యూ. At that moment my emotions were absolutely disrupted. అసలు నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై, నాకు లేవబుద్ధి అయితే లేదు, చాలా నా బిడ్డ గుర్తొస్తుంది, నాకు రెడీ అసలు ఏం లేదు నాకు. విచ్ వాజ్ నాట్ మీ దట్ పోస్ట్పోన్, నేను కాదు. బట్ ఆ టైంలో ఒక ఉమెన్ లాగా ఐ స్పోక్ టు మై సెల్ఫ్, స్టాప్ టార్చరింగ్ యూ, దట్స్ ఓకే. నువ్వు ఒక్క రోజు చేసినంత మాత్రం కిరీటం కింద పడిపోదు. దట్ యూ డిసిప్లిన్, యూ దిస్, యూ ద. స్టాప్ రజిత, ఐ స్పోక్ టు మై సెల్ఫ్, స్టాప్, లిసన్ టు యువర్ సోల్ ఫర్ సమ్ టైమ్. నువ్వు ఏడ్చుకుంటా ఇప్పుడు నువ్వు ఆమె ఏమనుకుంటుందో అని వెళ్ళి, నో. దెన్ వెన్ ఐ స్పోక్, యూ రియాక్టెడ్ విత్ ఎంపవర్డ్ రెస్పాన్స్, విచ్ ఇస్, మ్యామ్ ప్లీజ్ టేక్ యువర్ టైమ్, వెన్ ఎవర్ యు ఆర్ రెడీ వి ఆర్ అన్నారు. అదే మీరు, మ్యామ్ నేను అన్ని రెడీ చేసుకున్నాను, నేను చాలా క్యాన్సిల్ చేసుకున్నాను, దిస్ ఇస్ వాజ్ ఎమోషనల్ రియాక్షన్. బికాస్ రియల్లీ మీకు రెడీ అయింది, రియల్లీ మీకు ఏమన్నా అయ్యి ఉండొచ్చు, రియల్లీ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ దట్స్ ఓకే. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ హౌ యూ రెస్పాండ్. ఇప్పుడు మనం పిల్లల్ని పెంచే పేరెంటింగ్ లో మీ సబ్జెక్ట్ లో చెప్పాలంటే, యూ నీడ్ టు టీచ్ చిల్డ్రన్ ఎంపవర్డ్ రెస్పాన్స్. అది ఎలా వస్తుంది? నువ్వు ఇంట్లో ఎలా అవుతున్నావు, అమ్మ నాన్న ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఇష్యూస్ కి, అరుచుకుంటున్నారా, ఇసురేసుకుంటున్నారా, కొట్లాడుకుంటున్నారా, దట్ దే విల్ రిప్లికేట్. లేదు ఏదన్నా అయిందంటే, ఏం కాదు లేవే, ఇది పడిందంటే నువ్వు కావాలని పడేస్తావా చెప్పు, పడేయగానే పగలగొట్టినవా అనుకుంటూ వస్తారు ఎవరైనా. నాన్ సెన్స్ యార్, పగలగొడతారా? ఏదో పోయింది అంటే పోగొట్టినవా? అసలు అడగడమే చూడు. అసలు పోయిందో పోగొట్టుకున్న ఈ మనిషి ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళే ఏడ్చుకొని సస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ సిక్ దట్ యూ కెన్ టెల్ అ 30 years woman or 20 years woman or 40 years woman or anybody on earth, you'll tell పోగొట్టినవా, పడేసినవా. చిన్నపిల్లల్ని కూడా, చిన్నపిల్ల వాడికి ఏం తెలుసు అసలు. అరే నాన్న దిస్ ఇస్ లైక్ ఇట్ హర్ట్స్. ఫస్ట్ అసలు పగలగొట్టగానే అయ్యో పోయి దాన్ని చూడకు, వాడిని చూడు. నాన్న ఏమన్నా హర్ట్ అయిందా, దట్స్ ఓకే. అక్కడ నువ్వేం నేర్పిస్తున్నావు? ఎమోషన్స్ కి వాల్యూ దాని మానిటరీ వాల్యూ. వస్తువులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, పిల్లడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా?
రైట్. యు నో వన్స్ మై డాటర్ వెళ్తే ఒక చిన్న కార్కి ఇట్లా తగిలింది. ఫస్ట్ థింగ్ ఐ సెడ్ లైక్ షీ వాజ్ షివర్డ్, షీ వాజ్ షేక్డ్. ఫోన్ అమ్మా ఏడుస్తా ఉంది ఏంటంటే ఇట్లా అయింది, ఇట్లా వస్తున్నాము, దట్ దే గివ్ ఎ డాష్. ఐ సెడ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మంచిగా ఉన్నావా, చాలు బిడ్డ. యు నో దట్ డే ఐ వన్ హర్. ఎందుకంటే ఎవ్రీ డే వీ హ్యావ్ టు విన్ దెమ్, విన్ దేర్ హార్ట్, విన్ దేర్ ట్రస్ట్, విన్ దేర్ కంఫర్ట్. అమ్మ నాకుంది, అమ్మ నాకు సెక్యూరిటీ ఇస్తుంది, అమ్మ ఉంటే. దట్ వే మై డాటర్స్ వర్ దేర్ సౌజన్య. లైక్ దే యూస్ టు టెల్ మై మామ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ యునో భగవంతుడు కక్ష గట్టి నాకు అందనంత దూరం తీసుకెళ్తే తప్పించి షీ హ్యాడ్ దట్ లైక్ అమేజింగ్ కాన్ఫిడెన్స్. అండ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఐ కెన్ టెల్ యూ. I proved that. Like ఈ రోజు వాళ్ళకి పాస్పోర్ట్ కావాలంటే నేను వెళ్ళి 9 o'clock వరకు ఉండి పాస్పోర్ట్ ఆఫీస్లో ఐ బాట్ దేర్ పాస్పోర్ట్. సో దట్ కైండ్ ఆఫ్ బర్నింగ్ డిజైర్ ఐ హ్యావ్ అబ్సెస్డ్ విత్ మై చిల్డ్రన్. యునో అలాంటి అవైలబిలిటీ యూ షుడ్ బి దేర్. వాళ్ళు ఏం చెయ్యి వచ్చి నీకు చెప్పాలా. ఆ టైంలో నువ్వు ఇప్పుడు బోడి పెత్తనాలు ఇచ్చి జడ్జిమెంట్ చేసి అర్జెంటుగా తిట్టేసి నువ్వు చేసుంటావు, ఇంకెందుకు వస్తారు నీ దగ్గరికి? ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, నీ బిడ్డదో నీ కొడుకుదో రాంగ్ అయి ఉండొచ్చు. అన్డౌటెడ్లీ జస్ట్ గివ్, ఫస్ట్ లిసన్, బీ దేర్. Then when their emotions, that rage, that insecurity comes down, then when they start trusting you, అమ్మ ఏం చెప్పినా కరెక్ట్ చెప్తుంది, బట్ షీ లవ్స్ మీ, బట్ షీ కరెక్ట్స్ మీ. ఆల్వేస్ కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా లిసన్, ఐ మీన్ ఐ కెన్ సే మోర్ లిసన్ కంటే స్పీక్ లెస్ టు కరెక్ట్ మోర్, రైట్? స్పీక్ మోర్ టు కనెక్ట్ దెమ్.